పదే అదే తప్పు చీ అంటాం. ఎందుకంటే మారే అవకాశం ఇచ్చినా కూడా అదే తప్పు చేస్తూ మారకుండా మళ్ళీ అలాగే ప్రవర్తిస్తే ఖచ్చితంగా చిచి వీడు అసలు జన్మలో బాగుపడ్డు అని వదిలిపడేస్తాం. నిజంగా ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇటువంటి ఛీ అనే పనులే వైసీపీ చేస్తోంది అనేది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న విమర్శ. వైసీపీ కూడా కాదు, వైసీపీ ఇలాంటి కార్యక్రమాలకే తెగబడుతోంది అనేది ఎక్కువ శాతం మంది చేస్తున్న విమర్శ. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలైంది. ఈ 6 నెలల్లో వాళ్ళ అభివృద్ధి సంక్షేమంతో పాటు కొన్ని ప్రయారిటీస్ పెట్టుకుని వెళ్తున్నారు. అందులో ముఖ్యమైనది ఆంధ్రుల కళల రాజధాని అమరావతి నిర్మాణాన్ని శరవేగంగా చేయాలి, 3 సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేయాలి, దానికి తగ్గ ప్రణాళిక రూపొందించుకుంటూ గతంలో జరిగిన తప్పుల్ని వీటిలన్నింటినీ సమీక్షించుకుంటూ ప్రధానంగా నిధుల్ని సమీకరించుకుంటూ కేంద్ర ప్రభుత్వ అండతో వరల్డ్ బ్యాంక్, ఏడీబీ, కేంద్ర సంస్థల హడ్కో వీటన్నిటి ద్వారా దాదాపుగా 31,000 కోట్ల రూపాయల నిధుల్ని సమీకరించారు. అలాగే మొదటి దఫా దీనికి సంబంధించి ఒక 16,000 కోట్ల రూపాయలు సిద్ధంగా రెడీ టు రిలీజ్, పనులు స్టార్ట్ అవ్వడానికి టెండర్లు నెమ్మదిగా పిలవడం స్టార్ట్ అయింది. సంక్రాంతి తర్వాత పనులు వేగంగా ప్రారంభించి 3 సంవత్సరాల టైం బౌండ్లో వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసి ఎలక్షన్స్కి వెళ్ళాలి అన్న దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది. దీనికి సంబంధించి రైతులకి ప్లాట్లు ఇవ్వడంలో విషయంలో కానీ లేకపోతే సిఆర్డీఏ మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా కానీ అంతా కూడా చెక్క. అలాగే ఇక్కడ ఒక విషయం ఏమిటంటే ప్రభుత్వం 6 నెలలైనా కేవలం 3 నెలల్లోనే ఈ వరల్డ్ బ్యాంక్కి సంబంధించిన నిధుల ప్రక్రియను పూర్తి చేసి కేంద్ర సహకారంతో నిధుల్ని రెడీగా పెట్టారు. అయితే మరి కడుపు మంటో, కడుపు ఉబ్బరమో, లేకపోతే తాను నరికేసిన చెట్టు మళ్ళీ చిగురించి వేళ్ళూనుకుంటుందనో బాధో, జగన్ అండ్ కో లేదా దుష్టశక్తుల ముసుగులోనో లేకపోతే మేధావుల ముసుగులోనో మళ్ళీ కొన్ని కుట్రలకు తెరలేపాయి. ఒక్కొక్కటిగా చెప్తాను నేను. అవేంటంటే ప్రధానంగా మరి కలుగుల్లో దాగిన ఎలుకల్లాగా ఒక్కళ్ళు బయటకు వస్తున్నారు. 60,000 కోట్ల రూపాయల నిధులు ఒక ప్రాంతంలో పెట్టడం అవసరమా అని ఒక మేధావి అంటారు. ఇంకొక మేధావి వచ్చేసి ఇదంతా కూడా ఈ మేధావులు చెప్తూవన్నీ కూడా ప్రధానంగా గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన మీడియా సంస్థలు వారి పత్రికల్లో కూర్చుంటున్నారు, లేకపోతే అక్కడ ప్రచురితం అవుతున్నాయి వాళ్ళ ఇంటర్వ్యూస్ అన్ని. నెమ్మదిగా అసలు అన్ని వేల కోట్ల రూపాయల నిధులు అవసరమా, లేకపోతే ఇదంతా ఇది ఇప్పుడు ఒక ప్రాంతానికి ఇంత పెట్టుబడులు అవసరమా అంటూ చెప్తున్నారు. ఇదే కాకుండా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తాజాగా ఈ నెల 18వ తేదీన ప్రపంచ బ్యాంక్ ఇన్స్పెక్షన్ ప్యానెల్కి కూడా ఒక కంప్లైంట్ వెళ్ళింది. ఏమని? అసలు ఈ భూ సమీకరణ చేయడం చట్టవిరుద్ధమని, రైతుల్ని బెదిరించారని, సంతకాలు చేయించి ఇవన్నీ చేస్తున్నారని, చర్చలు సరిగా జరగలేదని, సమాచారం గోప్యంగా ఉంచుతున్నారని, ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ పనిచేయడానికి వస్తున్న కార్మికులకి చాలా తక్కువ వేతనం చెల్లిస్తున్నారు అంటూ ఒక గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వరల్డ్ బ్యాంక్ ఇన్స్పెక్షన్ ప్యానెల్కి కంప్లైంట్స్ వెళ్ళాయి. సో మేధావుల ముసుగులో ఈ నిధులు అవసరమా, ఇన్ని పెట్టుబడులు అవసరమా, ఇంత డబ్బు అవసరమా, ఒక ప్రాంతంలోనే ఎందుకు కుమ్మరిస్తున్నారు, అసలే ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ అసమానతలు ఉన్నాయి. ప్రాంతీయ అసమానతలుంటే నిజంగా గత ముఖ్యమంత్రి గారు 3 రాజధానులు అన్నప్పుడు లేదా ఈసారి కోర్టును ఓడిపోవాలి, లేదా 3 రాజధానులు అన్నప్పుడు అఖండంగా వాళ్ళకి రావాలి. ఆ ఉద్యమం జరిగి 3 ప్రాంతాల నుంచి కూడా ఇంత భారీ మెజారిటీతో కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా మరి ప్రాంతీయ అసమానతలు అనడంలో మేధావుల ఉద్దేశం ఏంటో వాళ్ళకే తెలియాలి. ఇదే కాకుండా ఇంకొక లేఖ కూడా విశ్రాంత ఐఏఎస్ అధికారి శర్మ గారు కూడా చంద్రబాబు గారికి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్లో కూడా కొన్ని అంశాలని ప్రధానంగా పొందుపరిచారు. అది కూడా ఆయన కూడా అంతే, ఇన్ని కోట్ల రూపాయలు నిధులు అవసరమా, ఇంత ఒక ప్రాంతంలోనే పెట్టడం సమంజసమా, ఈ ఖర్చు వలన వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. అసలు వికేంద్రీకరణ వివిధ ప్రాంతాలని రకరకాల ఆ ప్రాంతాలకు ఉన్నటువంటి బలంతో ఫార్మా హబ్ అని, లేకపోతే ఎలక్ట్రానిక్స్ హబ్ అని, జ్యువెలరీ హబ్ అని, ఐటీ సెక్టర్, డ్రోన్ క్యాపిటల్, ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, రకరకాల థీమ్స్తో ప్రభుత్వం ఇప్పటికే అడుగులు వేస్తోంది. కానీ వారనేది ఉత్తరాంధ్ర లేకపోతే రాయలసీమ ఈ ఖర్చు వల్ల వెనకబడిపోతాయంట. ప్రైవేటు కంపెనీలు కాదు కావాల్సింది, ఆరోగ్య సౌకర్యాలు, సాగునీటి సౌకర్యాలు, సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు, ఈ కార్యక్రమాల మీద పెట్టుబడులు ఏవి అని ప్రశ్నిస్తున్నారు. సరే, వారు అడిగింది కూడా ఈ ఒక పాయింట్ వ్యాలిడ్ కాబట్టి మరి ప్రభుత్వం ఎలా అడ్రస్ చేస్తుంది చూద్దాం.
ఇదే కాకుండా మీరు గమనిస్తే పక్క రాష్ట్రం నుంచి కూడా ఈ మధ్య కాలంలో అమరావతిపై